హలో అండి, వెల్కమ్ టు అన్వ్యూస్. సో ఈ రోజు వీడియోలో 2 పాయింట్స్ అండి. ఒకటి ఏంటంటే ప్రోమో 1 లో జరిగిన టాస్క్ గురించి డిస్కషన్. ఆఖరికి ఎవరు ఏ టాస్క్ లో ఫస్ట్ టాస్క్ లో గెలిచారు, నెక్స్ట్ టాస్క్ లో ఎవరు గెలిచారు, సో మొత్తానికి ఎవరు ఓట్ ట్యాంక్ అప్పీల్ కి వెళ్లారు, దీని గురించి మాట్లాడతారు. తర్వాత ఓటింగ్ రిజల్ట్ ఇప్పటి వరకు ఎలా ఉంది, నిన్నటికి ఈ రోజుకి అయితే చాలా చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ గురించి మాట్లాడదాం. సో ఇదండి. అయితే ఈ వీడియో మీకు నచ్చితే, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చెప్పిందే చెప్పి 10 సార్లు చెప్తుంటాను, కానీ లైక్స్ మాత్రం పడట్లేదు. అబ్బా ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా. ఇంకా వీడియో అంతా అయిపోయిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, నేను అక్కడ రెస్పాండ్ అవుతా. సో టోటల్ గా ఈ రోజు టాస్క్ నిజంగా అండి టూ గుడ్ టాస్క్. ఇది ఒక్క లెవెల్. గౌతమ్ కి అయితే ఇది ఈ రోజు రాత్రికి ఎపిసోడ్ వచ్చిన తర్వాత అసలు నార్మల్ గా ఉండదు, అంత బాగా అసలు ఘోరంగా ఆడాడు గౌతమ్. ఆట చాలా చాలా బాగా ఆడాడు. రోహిణి గాని విష్ణు గాని అసలు ఎంత బాగా ఆడారంటే దాని గురించి మాట్లాడదాం. ఏంటి అంటే ఇప్పుడు మనకు ప్రోమోలో చూపించారు కదా, ఒక క్లాత్ మధ్యలో పెట్టి ఎవరు తీస్తారో, ఎవరైతే బజర్ మోగి బజర్ ఎండ్ అయ్యే వరకు ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు ఇంకొకరు కంటెస్టెంట్ ని తీసేయాలన్నమాట. సో అందులో ఫస్ట్ అందరూ పార్టిసిపేట్ చేశారు. సో అందులో పార్టిసిపేట్ చేసినప్పుడు గౌతమ్ గట్టిగా పట్టుకున్నాడు. ఇంత మంది ఫైట్ చేసినా సరే గౌతమ్ మీద ఎంతమంది పడిపోయి ఎంత పీకడానికి కూడా అవ్వలేదు, చాలా గట్టిగా పట్టుకున్నాడు. ఫస్ట్ నబీల్ని అవుట్ చేశాడు. మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ గౌతమే పట్టుకున్నాడు. గౌతమ్ పట్టుకొని అక్కడ ఎవరెవరు నిఖిల్లో అసలు ఎంత పెద్ద ఫైటో తెలుసా, పైన పడిపోయి కింద నుంచి లాగడానికి తోయడానికి ఏం చేసినా సరే వల్ల కాలేదు. అంటే గౌతము నా భూతం నా భవిష్యత్తు అన్నట్టుగా ఆడాడేమనిపించింది. ఎంత బాగా ఆడాడంటే నిఖిల్ లాంటి వాళ్ళు, ప్రేరణ లాంటి వాళ్ళు, వీళ్ళు కూడా ఎప్రిషియేట్ చేయలేకుండా ఉండిపోయారు. అసలు ఏం ఆడుతున్నారా, కత్తిలో ఆడుతున్నాడు రా అనుకుంటే అలా పొగుడుతూనే ఉన్నారు. టాస్క్ అయినంత వరకు పొగుడుతూనే ఉన్నారు. సో సెకండ్ దాంట్లోని మళ్ళీ గౌతమ్ గెలిచాడు, గౌతమే పట్టుకున్నాడు. సెకండ్ దాంట్లో ప్రేరణ తీశాడు. ఫస్ట్ నబీల్ని ఎందుకు తీశాడంటే ఓటపిల్ థ్యాంక్స్ అయిపోయింది కదా తంది, సో అందుకని నబీల్ని తీసేసాడు అనమాట. సెకండ్ దాంట్లో ప్రేరణ తనకు కూడా అయిపోయింది కాబట్టి ప్రేరణని తీశాడు. మళ్ళీ మూడోసారి కూడా గౌతమే పట్టుకుని లాగాడు. విపరీతంగా ఫైటింగ్ అండి. అసలు విష్ణుప్రియ గాని రోహిణి గాని వీళ్ళు కూడా ఫైట్ చేసిన విధానం అసలు మనకి ఎపిసోడ్ లో అయితే ఇంకా క్లియర్ కట్ గా చూపిస్తాడు. మనకి ఇంకా లైవ్ లో కొన్ని చూపించలేదు, కానీ ఎపిసోడ్ లో అయితే వీళ్ళ ముగ్గురికి బాగా హైలైట్ అవుతుంది అనుకుంటున్నా. విష్ణుప్రియ కూడా బాగా హైలైట్ అవ్వాలి, ఎందుకని చెప్తాను. సో థర్డ్ నిఖిల్ని తీసేశాడు. ఫోర్త్ ఇంకెవరెవరు ఉన్నారు, రోహిణి, విష్ణుప్రియ, అవినాష్, గౌతము టాస్క్ లో లైన్ లో ఉన్నారు. మిగతా వాళ్ళు అవుట్ అయిపోయారు కదా. వీళ్ళకి పెట్టినప్పుడు కూడా మళ్ళీ కూడా గౌతమే పట్టుకున్నాడు. విపరీతంగా ఒక రకంగా పట్టుకున్నాడు గౌతము. ఈ ముందు దాంట్లో కూడా విష్ణుప్రియ ఏం చేసిందంటే గౌతమ్ ఇలా బార్లో పడుకుని పోతున్నాడు. బార్లో పడుకుని మనిషిని ఇలా తిప్పడానికి ట్రై చేస్తుందన్నమాట, అప్పుడు లాక్కోవడానికి ఈజీగా ఉంటది కదా అని చెప్పేసి. సో అదే అక్కడ విష్ణుప్రియ అలా తిప్పేసి వెంటనే లాక్కుందాం అన్నట్టుగా అనుకుంటుంది. సో ఈ ప్రాసెస్ లో విష్ణుప్రియ ఏం చేసిందంటే ఎవరిని గౌతమ్ని తిప్పిన వెంటనే మళ్ళీ తిరిగిపోతే ఆ లూజ్ మీద అవినాష్ కూడా మళ్ళీ వెంటనే గౌతమ్ తిప్పాడు. ఇలా తిప్పుతున్న ప్రాసెస్ లో రోహిణి వచ్చి కచ్చిఫ్ని ఆ క్లాత్ ని లాగేసుకుందన్నమాట. చాలా గట్టిగా, చాలా పెద్ద ఫైట్ అయింది. ఇదేమీ ఆషామషగా అవ్వలేదు. చాలాసేపు పెనుగులాడుకుంటూనే చేశారు. కానీ ఇక్కడ నేను ఎప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే విష్ణుప్రియ ఒక్క మనిషే గౌతమ్ లాంటి తిప్పింది అంటే చూడండి, ఇంతమంది ఫైట్ చేశారా. అది తిప్పడం అనేది నిజంగా గ్రేట్. అందుకే అంటున్నాను విష్ణుప్రియకి హైలైట్ అవ్వాలి ఎపిసోడ్ లో అంటున్నా. సో అలా తను తిప్పింది కాబట్టి వెంటనే అవినాష్ కూడా తిప్పగలిగాడు. కొంచెం లూజ్ గా ఉంటాడు, వెంటనే ఇమీడియట్ గా తిప్పేశాడు. అప్పుడు రోహిణి వచ్చి లాగింది గట్టిగా. సో లాగి అప్పుడు ఏం చేసిందంటే ఇక్కడ సో రోహిణి వాళ్ళు వచ్చి చాలాసేపు అంటే డిస్కషన్ చేసుకుని గౌతమ్ తీయాలని లేదు అని చెప్పేసి గౌతమ్ని తీసేశారు. ఇక నేను ఏమంటానంటే గౌతమ్ని తీయడంలో తప్పలేదు, అంత పెద్ద డిస్కషన్ పెట్టుకొని అవినాష్ అంటే సరే ఓకేలేండి. సో గౌతమ్ని తీసేయడం కరెక్టే పాయింట్ కాబట్టి గౌతమ్ని అక్కడ తీసేశారు. ఇంకెవరెవరు ఉన్నారు, అవినాష్, రోహిణి, విష్ణుప్రియ ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు పెట్టినప్పుడు అక్కడ మళ్ళీ బజర్ మోగినప్పుడు ఎవరు పట్టుకున్నారు, అవినాష్ పట్టుకుని ఎక్కడ రోహిణి విష్ణుప్రియ కూడా చాలా పెద్ద ఫైట్ చేశారు. చాలా పెనుగులాడుకున్నారు, అవ్వలేదు. ఆఖరికి అవినాష్ చేతిలో ఉంటే అవినాష్ వచ్చి సో విష్ణుప్రియ స్ట్రాంగ్ అనుకుంటున్నాను కాబట్టి విష్ణుప్రియని తీసేశాను అని చెప్పాడు అనమాట. సో ఇక్కడ వరకు కూడా ఓకే అండి. నాకు ఇక్కడ విష్ణుప్రియని ఉంచితే బాగున్నా అనుకున్నా, కానీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే విష్ణుప్రియని తీసేస్తారని అందరికీ తెలుసు. రోహిణిని ఎందుకు ఉంచారంటే ఇక్కడ చూడండి, మీకు ఒక పాయింట్ చెప్తాను. రోహిణి ఫస్ట్ టైం నామినేషన్ లోకి వచ్చిందని, కానీ ఇక్కడ అక్కడ నేను మొన్న విష్ణుప్రియ హెల్ప్ చేసింది.
నువ్వు నామినేషన్లో ఉన్నావు కదా, నీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి విష్ణుప్రియ కూడా హెల్ప్ చేసింది, నువ్వు ఆడుకో అని చెప్పేసి. ఈ రోజు ఇక్కడ అవినాష్ కూడా వీళ్ళిద్దరిని తీసేసినప్పుడు ఇంకెవరు మిగిలారు? రోహిణి, అవినాష్ మిగిలారు. సో రోహిణి, అవినాష్ మిగిలినప్పుడు అవినాష్ కూడా రోహిణికి హెల్ప్ చేశాడు. సో వీళ్ళందరూ కూడా రోహిణికి ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడే సపోర్ట్ అనుకుంటున్నారా? బయట అయితే వేరే లెవెల్లో రోహిణికి జరుగుతున్న అసలు పిఆర్ కానీ, లేదు అంటే అక్కడ రోహిణికి ఓటు వేయమని చెప్పి రోహిణికి చేస్తున్న సపోర్టర్స్ కానీ, రోహిణికి వస్తున్న సపోర్టర్స్ కానీ ఓ లెక్కలో ఉన్నారు, ఒక్క లెక్కలో ఉన్నారు. ఇంకా అసలు వాళ్ళ బయట ఉన్న వాళ్ళ హడావడి చూస్తుంటే రోహిణి వీక్ ఎలిమినేట్ అవ్వదేమో అని అనిపిస్తుంది నాకైతే. సో చూద్దాం మరి ఏమవుతుందో. అయితే ఈ రోజు ఇక్కడ నేను చిన్న పాయింట్ ఇక్కడ చెప్పాలండి. నాకు అనిపించింది, నాకేమో ఒకళ్ళు తప్పు అనిపిస్తే మీరు చెప్పండి, నేను దానికి నా పాయింట్ ఆఫ్ ఏంటో నేను చెప్తాను. ఏంటంటే అవినాష్, రోహిణి ఆడుతున్నారు. రోహిణికి అప్పటికి తన చేతులు ఏమో బాగాలేదంట, ఎప్పటి నుంచి బాగాలేవని అంటుంది. కానీ రోహిణి ఆడిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ అండి. నిన్న ఆడిన విధానం, నిన్న టఫ్ ఫర్ వాడిందా, అందులో తను ఆడిన విధానం, తర్వాత ఈ నాట్స్ నుంచి ఇలా తప్పించుకొని ఆడిన విధానం ఒకటి కాదు, రెండు కాదు. రోహిణి అయితే ఏ ఆటలో కూడా ఆషామాషిగా ఓడిపోలేదు. ఇప్పటికొచ్చి ఎక్కడ కూడా అరే అని తీసి పడేసి అంత ఆట ఎప్పుడూ ఆడలేదు. అంత బాగా ఆడుతుంది, అంత బాగా ఆడింది కూడా. సో ఈ ఆటలో కూడా అంతే, తన ప్రయత్నం 100% ఇచ్చింది, అలాగే ఆడింది. సో ఇక్కడ రోహిణి అండ్ అవినాష్ వీళ్ళిద్దరూ లాక్కుని వచ్చినప్పుడు కరెక్ట్గా ఒక 5 నిమిషాల తర్వాత అవినాష్ వదిలేశాడు. అవినాష్ వదిలేస్తే రోహిణి లాక్కొని వెళ్ళిపోతే ఏరా ఏమైంది అనుకుంటుని పరిగెట్టింది అనమాట. నువ్వు తీసేసుకొని చెప్పి ఇచ్చేసాడనమాట. సో ఎందుకంటే నీ చేతిలో బాగాలేవు కదా, అయినా సరే నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నీకు వర్తి అని చెప్పేసి ఇచ్చాడు. మేబీ ఇక్కడ 2 రీజన్స్ అండి, మేబీ 2 రీజన్స్. ఒకటి ఏంటంటే అవినాష్కి ఆల్రెడీ టాప్ ఫైనలే కంటెస్టెంట్ అయిపోయాడు. సో అందుకని చెప్పేసి మేబీ రోహిణికి అవసరం కాబట్టి, నామినేషన్ ఉంది కదా, ఓటపిల్ తనకు చాలా అవసరం కాబట్టి ఇచ్చేసాడు. ఇంకొక రీజన్ అంటే తన ఫ్రెండ్ కాబట్టి ఇచ్చేసాడు. టాస్క్ అయిపోయిన తర్వాత కూడా అంటాడు, నేను నెలగా టాప్ 5 కంటెస్టెంట్కి వెళ్ళిపోయాను, నేను ఒక్కనేంటి, నువ్వు కూడా రావద్దా, అందుకే ఇచ్చేసాను అంటాడు. తర్వాత వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నప్పుడు ఇక్కడ రోహిణి అసలు తట్టుకోలేకపోద్ది, ఒక లెక్కన ఏడ్చేస్తుంది అసలు. అంటే ఒక ఎమోషనల్ ఫీలింగ్ మాట, అది ఏడుస్తూ ఉంటుంది. నేను ఇక్కడ ఏమంటానంటే ఇదే ప్లేస్ లో ఇన్ కేస్, అంటే నేను తప్పగా మాట్లాడలే అనుకుంటే నాకు అనిపించింది నేను చెప్తున్నా, ఇన్ కేస్ ఇదే ప్లేస్ లో అవతల కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ఇలాగే ఇచ్చేసుకుంటే అదేంట్రా వీళ్ళు ఖచ్చితంగా బ్యాక్ పిచ్చింగ్ చేస్తారు, 100% బ్యాక్ పిచ్చింగ్ చేసుకుంటారు. అదేంట్రా ఇలా ఇచ్చేసుకుంటారు, కనీసం కొంచెమైనా ఫైట్ చేయొచ్చు కదా, కొంచెం ఫైట్ చేసని ఇవ్వచ్చు కదా, ఏంట్రా అలా ఇచ్చేసుకున్నారని ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. అప్పుడు వీళ్ళు మాత్రం ఎదుటి వాళ్ళని గ్రూప్ గేమ్ అని అంటారా? సో ఇలాంటి పాయింట్స్ లో కూడా గ్రూప్ గేమ్ అని అనిపిస్తుంది. బట్ కానీ ఎవ్వరు ఎక్కడ చిన్న కామెంట్ బ్యాక్ తిరిగి కూడా మాట్లాడుకోలేదు. వాళ్ళది ట్రూ ఫ్రెండ్షిప్ అనే చూశారు. అందుకే అంటున్నాను, ప్రతి విషయంలో ప్రతి పాయింట్ లో కూడా గ్రూప్ గేమ్ అని చూడొద్దు. వీళ్ళు ఏ రోజు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఆపోజిట్ వాళ్ళని, అంటే పృథ్వీని కానీ, నిఖిల్ని కానీ, యశ్మిన్ కానీ, వీళ్ళు కానీ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడినా ఈవెన్ దో వాళ్ళ వాళ్ళు ఫ్రెండ్స్ రా అన్న మాట ఎక్కడ మాట్లాడేవారు కాదు. మేము ఫ్రెండ్స్ అనేవారు తప్ప వాళ్ళు ఒక మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంది అనే విషయం ఎక్కడ మాట్లాడేవారు కాదు. అలానే ఈ రోజు ఎక్కడైనా ఎవరైనా మాట్లాడారా? ఎవ్వరు వెనక్కి తిరిగి కూడా మాట్లాడలేదు. వీరు మొహాల మీద సూపర్ తోపు అని చెప్పేసి అనేస్తారు, కానీ పక్కకు తిరిగి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు అదొక్కటే అనిపించింది తప్ప అలా అని చెప్పేసి ఈ రోజు ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడారా అంటే గ్రూప్ గేమ్ కాదు. సో పాయింట్ చెయ్యాలి అనుకుంటే అలా కూడా మాట్లాడుకోవచ్చు. వీళ్ళ ఇదే సిచ్యువేషన్ ఇంకొకరు ఉంటే వీళ్ళు ఖచ్చితంగా వెనక్కి తిరిగి అదే మాట్లాడతారు. నాకు అలాగే అనిపించింది. సో సూపర్, నిజంగా రోహిణికి ఇచ్చారు. రోహిణి ఈ టాస్క్ లో అయితే రోహిణి ఓటప్పి అదే ఈ టాస్క్ లో గెలిచింది. నెక్స్ట్ ఇంకో టాస్క్ పెడతారట. సో ఇంకా లైవ్ లో అవ్వలేదు. సో అందులో విష్ణుప్రియ గెలిచిందంట. సో వీళ్ళిద్దరికి కలిపి ఎవరిని తీస్తారు? మ్యాక్సిమం విష్ణుప్రియ అంటున్నారు. ఇంకా లైవ్ లో ఏం జరగలేదు కాబట్టి ఆ మాట నేను చెప్పలేను. కాబట్టి ప్రస్తుతానికైతే రోహిణి ఈ ఫస్ట్ టాస్క్ లో విన్నర్ అయ్యింది. సో ఇదండి ఇంతవరకు. అయితే మొత్తానికి ఆడపుల్లలాగా ఆడారు, చాలా బాగా ఆడారు. అప్రిషియేట్ చేయాలి. ఎపిసోడ్ మాత్రం హైలైట్ అవుద్ది. గౌతమ్కి, రోహిణికి, విష్ణుప్రియకి అయితే హైలైట్ గా చూపించాలి. మరి ఏం చేస్తారో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఓటింగ్ పోల్కి వెళ్ళేసరికి, ఓటింగ్ రిజల్ట్ వచ్చేసరికి సో ఎప్పుడు లాగే అండి, నిన్నటికి ఈ రోజుకి ఓటింగ్ రిజల్ట్ ఎలా తేడా వచ్చిందంటే, నిన్న అన్అఫిషియల్ పోల్స్ లోని రోహిణి పైన ఉంది, విష్ణుప్రియ కింద ఉంది యాక్చువల్లీ నిన్న దాంట్లో. సో ఈ రోజు రోహిణికి ఎందుకు వచ్చింది అన్అఫిషియల్ దాంట్లో? ఎలా అంటే గౌతమ్కి 24% వచ్చింది, నిఖిల్కి 22% అన్అఫిషియల్ దాంట్లో. అఫిషియల్ కూడా నేను చెప్తాను. నబీల్ 17%,
విష్ణు ఇక్కడ చూడండి విచిత్రంగా విష్ణు 13%, ప్రేరణ 12%, రోహిణి కూడా 12%. ప్రేరణ అండ్ రోహిణి 12% అంటే ఓట్ల తేడా అన్నమాట. 12% ఉన్నా సరే ఓట్స్ డిఫరెన్స్ వచ్చింది. సో ఈ విధంగా ఉంది. విష్ణుప్రియ పైకి వెళ్ళింది. నేను ఇక్కడ ఏమంటానంటే నిన్న నేను చేసిన వీడియోస్ లో కూడా అదే చెప్పా. విష్ణుప్రియకి రోహిణికి నిన్న ఎపిసోడ్ చాలా అడ్వాంటేజ్ అవుతుందని. విష్ణుప్రియని క్యారెక్టర్ వైజ్ చూస్తే అసలు విష్ణుప్రియ నచ్చలేని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ రోజు కూడా వాళ్ళిద్దరూ ఏడుస్తుంటే విష్ణుప్రియ ఏడుపుని కంట్రోల్ చేసుకోలేకపోయింది, ఏడ్చేసింది. సో విష్ణుప్రియని పక్కన పెట్టేసినప్పుడు తర్వాత అవినాష్ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది అనమాట. అలా కాదురా ఇదిరా అంటే ఏం కాదు, ఏం పర్వాలేదు, షీఈ్ క్యాపబుల్, తనకి ఇవ్వాల్సింది ఇచ్చే మంచి పని చేసా అని చెప్పేసింది. ఇంకొకరు అయితే ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఏరా ప్రతిసారి నన్నే పొడుస్తారా, నేనైతే ఎరగా దొరికానా, ఇంకెవరు లేరా అని చెప్పేసి అనొచ్చు. కానీ అది కూడా లేదు. ఎందుకంటే నిన్న నబీల్కి విష్ణుప్రియ ఉన్నప్పుడు అందరూ కూడా నబీల్ని చూస్ చేసుకున్నాడు విష్ణుప్రియని వదిలేసి. ఈ రోజు రోహిణి విష్ణుప్రియ ఉన్నప్పుడు కూడా రోహిణిని చూస్ చేసుకున్నాడు విష్ణుప్రియని పక్కన పెట్టేసి. ఇంక ప్రతిసారి నేనేనా అన్నది ఒక్కసారి కూడా తను వేడెత్తి చూపదు. సో అదే విష్ణుప్రియలోని గ్రేట్నెస్. ఎంత డిగ్నిటీగా ఎంత డీసెంట్గా బిహేవ్ చేస్తుంది అంటే అసలు నేను ఇంకొకటి ఎక్స్ట్రా కట్స్ ఒకటి చూసా ఈరోజు. అంత గేమ్ అంతా అయిపోయిన తర్వాత గౌతమ్ వెళ్ళి అడుగుతుంది నిఖిల్ గురించి. అరే నిఖిల్ గురించి అలా ఎందుకు అంత స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అదే గౌతమ్కి నిఖిల్కి ఇష్యూ అయింది కదా. సో దాని గురించి ఒక మాట అడుగుతుంది. నిఖిల్ అగ్రెసివ్ కాదు, నిఖిల్ అలా ఉంటాడు ఇలా ఉంటాడు అంటున్నావు. నిఖిల్ చాలాసార్లు అగ్రెసివ్ అయ్యాడు, తన పాయింట్ తను చెప్తాడు. కానీ కొన్నిసార్లు సామరస్యంగా వెళ్ళిపోవాలని చూస్తాడు తప్ప అంతలో అగ్రెసివ్ లేదనుకోకు నువ్వని చెప్పేసి. అమ్మాయి అక్కడ నిఖిల్ కూడా లేడు, అక్కడ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది ఎప్పుడు నిఖిల్ అండ్ గౌతమ్ ఒకరికొకరు సారీ చెప్పుకోకముందు, ఆ తర్వాత అక్కడ కూడా గౌతమ్ తన ఏదో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు అనుకోండి. అంటే అలా స్టాండ్ తీసుకోవడం, నిఖిల్ గురించి గౌతమ్ గాజులేస్తున్నా అన్నప్పుడు నాకేం లేదని స్టాండ్ తీసుకుని, ఇలాంటి క్యారెక్టర్ వైజ్ అమ్మాయి ఎంత ప్యూర్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇది అంతా కూడా అమ్మాయికి హైలైట్ అయ్యి ఓటింగ్ లో కూడా నేను ఆటలో కూడా చాలా బాగా ఆడింది కాబట్టి అవన్నీ కూడా ఓట్లు పెరిగేమో అనిపిస్తుంది. అన్అఫిషియల్ పోల్స్ లో కూడా విష్ణుప్రియ కన్నా రోహిణి కింద ఉంది. అఫిషియల్ పోల్స్ లో కూడా రోహిణి కింద ఉంది, విష్ణుప్రియ పైన ఉంది, ఆ పైన ప్రేరణ ఉంది, ఆ పైన నబీల్ ఉన్నాడు అనమాట. అలా వచ్చింది. సో ఇక్కడ ప్రేరణ సెకండ్ ప్లేస్ లో ఉంది కదా, అక్కడ థర్డ్ ప్లేస్ లో ఉంది. సో ఇలా వచ్చిందండి. సో అది వచ్చిన ఇన్ఫర్మేషన్. అఫిషియల్ పోల్స్ మనకి 100% ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు, బట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు చెప్తున్నా. సో రోహిణికి అయితే ఇలా ఉందండి గండం. రోహిణి అయితే ప్రస్తుతానికి బార్డర్లో ఉంది, బట్ తనకు బయట జరుగుతున్న క్యాంపెయిన్ కానీ లేదంటే పిఆర్ సిస్టమ్ కానీ ఏదైనా సరే చూస్తుంటే ఓట్స్ చాలా గట్టిగా పడితే రోహిణి సేవ్ అయిపోయి విష్ణుప్రియకి ఏమైనా గండం వస్తుందా అని అనిపిస్తుంది. అలా అయితే మాత్రం తప్పండి, అది చాలా తప్పు. నేనైతే చెప్తున్నా అలా చేయడం తప్పు. నాటలా చూసి ఆట నచ్చినప్పుడు జెన్యున్ కంటెస్టెంట్కి ఓట్లేయడమే బెస్ట్. క్యాంపెయిన్ చేసి మీరు ఓట్లేసేయడము, వాళ్ళకి వీళ్ళకి చెప్పింగ్స్ ఓట్లేసేయడం, ఇది పిఆర్ సిస్టమే చండాలంగా ఉంది అంటే ఇంకా పిఆర్కి మించి కూడా ఇంకా ఏవేవో చేసేసుకొని ఓట్లేసేసి వీళ్ళకి ఓట్లేయడం వల్ల జెన్యున్ కంటెస్టెంట్ బయటకు రావడం అనేది చాలా తప్పు. నాకైతే అలా అనిపిస్తుంది. జెన్యున్గా విష్ణుప్రియకి ఓట్లు తక్కువబడి విష్ణుప్రియ వచ్చేస్తే ఓకే, రోహిణి ఉంటే ఓకే. ఎందుకంటే రోహిణి అని తక్కువ కాదు, రోహిణి కూడా కత్తనక్కలా ఆడుతుంది, ఒక రకంగా పిచ్చ కాంపిటీషన్ ఇస్తుంది. చూద్దాం మరి ఏమవుతుందో. సో ఇది నాకు అనిపించింది. మీకు అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోకండి. టేక్ కేర్, బై బై.